లాస్ట్ క్లాస్ లో ఇచ్చిన సమస్య చేశారా? చేశాను సార్. సార్ ఒక డౌట్ వచ్చింది సార్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లో అది a ప్లస్ ఐబి ఫామ్ లోకి రాయాలా సార్? నేను మీకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చెప్పలేదమ్మా. నేను క్వశ్చన్ చెప్పినప్పుడు అందరూ ఊకొట్టారు కానీ అది రాలేదు సార్. అదే చెప్తానమ్మా. ఓకే సార్. ఇప్పుడు ఆన్సర్స్ ఏమొచ్చాయేమో ఒకసారి చూపించండి. కార్తికేయ. హలో సార్. కార్తికేయ. హలో సార్, వినపడుతుంది సార్. హలో సార్. ఇదేనమ్మా అది అయితే మీ బ్రదర్ తో నోట్స్ అది సరిగ్గా చూపించు. కార్తికేయ. ఎస్ సార్. ఆన్సర్స్ ఏమొచ్చాయి? -1 వచ్చింది సార్ ఎడిషన్. కార్తికేయ. ఎస్ సార్, 1 వచ్చింది సార్ ఎడిషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ -5,7 సార్. -5,7 సార్. మల్టిప్లికేషన్ 6,17 సార్. వెరీ గుడ్. డివిజన్ -18/25 1/25 సార్. వెరీ గుడ్. తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్ 2, -3 సార్. ఎస్. తర్వాత దానికి అదే క్వశ్చన్ లో 3, -4 ఉంది కదా, దానికి -3, 4 సార్. వెరీ గుడ్. సరే, ఆఫ్ చేసి వీడియో. నెక్స్ట్ కార్తిక్. ఎస్ సార్. నీకు ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏమొచ్చాయి చెప్పు నాకు. ఎడిషన్ ఏమొచ్చింది? ఎడిషన్ 0, √3 + √3 to √3 సార్. సబ్ట్రాక్షన్ 2√2, 0 సార్. తర్వాత మల్టిప్లికేషన్ -5, 0 సార్. డివిజన్ 3/5, -2 into √2 into √3/5 సార్. √2 into √3 and √6 అని రాసుకోవచ్చు కదా. రైట్ సార్. అలాగే ఇంకోటి ఏంటనో AC + BD అది ఎంత వచ్చింది? AC + BD 3/5 సార్. 3/5 ఎందుకు వస్తుంది చూడు సరిగ్గా. √2 into -√2 అంటే -2 కదా. అవును సార్. -2 +√3 +√3 అంటే ఏమవుతుంది? అవును సార్. 3 అవుతుంది. అవును సార్. అంటే 1/5 వస్తుంది. 1/5 వస్తుంది చూడు. అవును సార్. తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్ ఏమొచ్చింది? ఎడిటివ్ ఇన్వర్స్ ఫస్ట్ దానికేమో √2, -√3 సార్. ఫస్ట్ ది ఏంటి? √2 √3. దానికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -√2 -√3 సార్. తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? √2 -√3 సార్. అంతే. సరే, వెరీ గుడ్. తర్వాత కోమలి. కోమలి కోమలి అమ్మాయి అవ్వలేదు. మధుమిత చెప్పండి సార్. థర్డ్ క్వశ్చన్ ఏమొచ్చిందమ్మా ఆన్సర్? థర్డ్ క్వశ్చన్ ఎడిషన్ -4, 0 సార్. తర్వాత సబ్ట్రాక్షన్ అమ్మా 0, 0. 0, 0 చూడు సరిగ్గా చూడు. అక్కడ √3 ఇక్కడేమో -2 -3 కదా. మైనస్ అవుతుంది కదమ్మా. ఏమొస్తుందమ్మా ఆన్సర్ అమ్మా? 2√3 0, 2√3 సార్. తర్వాత ప్రొడక్ట్ అమ్మా
7, 0, sir. తర్వాత డివిజన్ అమ్మా 1/7, -4√3/7. వెరీ గుడ్ అమ్మా. తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్ అమ్మా 2 inverse 2, -√3. ఎడిటివ్ ఇన్వర్స్ మరి రెండో దానికి 2, √3. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ కావ్యబాల సార్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? ఎడిషన్ లో వచ్చేసి -7, 1 సార్. వెరీ గుడ్. తర్వాత సబ్ట్రాక్షన్ 7, 1 సార్. తర్వాత మల్టిప్లికేషన్ 0, -7 సార్. డివిజన్ డివిజన్ 0, -1/7 సార్. తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్ అమ్మా ఫస్ట్ దానికి వచ్చేసి 0, -1 సార్. సెకండ్ దానికి వచ్చి 7, 0 సార్. అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ ఒకసారి నేను ఇలా చేసారో లేదో ఒకసారి చూసుకోండమ్మా, నేను పెడతాను ఇక్కడ చూసుకోండి ఆన్సర్స్. అంటే మీరు చేసింది కరెక్ట్ అయి ఉండొచ్చు, అంటే Z1 Z2 అని తీసుకుని చేయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్ గా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఆన్సర్స్. బాక్స్ లో వేసి చూడండి ఒకసారి. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు, అంటే డైరెక్ట్ గా కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా మనం చేసుకోవచ్చు. మీరు మరి మణికంఠ సార్ చేసావా ఇవి? చేశాను సార్. మరి ఇప్పుడు ఈ ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఫార్ములా ప్రకారం చేసావా లేకపోతే జనరల్ గా చేసావా? ఫార్ములా ప్రకారం చేశాను సార్. అది మరి డివిజన్ లో ఏ బి బై సి డి అంటే ఫార్ములా ఏమవుతుంది డివిజన్ కి? ఏంటి సార్? ఏ బి బై సి డి అంటే డివిజన్ ఫార్ములా ఏమవుతుంది? A, B by సి డి. A, ఏమవుతుంది మనకంటే? సేమ్ ఫార్ములా కదా సార్. ఏమవుతుంది? AC plus BD by C square. AC plus BD by C square plus D square, comma BC minus AD by B square C square. అది C square plus D square. ఒకసారి ఫార్ములా చూసుకోండి. అదే ప్రొడక్ట్ అయితే ఏమవుతుంది? ప్రోడక్ట్ అయితే AC minus BD, comma AD plus BC. సరే, ఒకసారి ఆన్సర్స్ కూడా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, చూసుకోండి ఒకసారి. ఇలా ఎడిషన్, సబ్ట్రాక్షన్ డైరెక్ట్ గా కూడా మనం చేసుకోవచ్చమ్మా. Z1 Z2 అనే తీసుకోకర్లే, మనకు పక్కన ఫార్ములా రాసుకోవడం. ఏబి మైనస్ అది ఫార్ములా ఇక్కడ చూడండి, AC minus BD AD plus CC అంటారు. AC plus BD by C square plus D square, BC minus AD by C square plus D square అని రాసుకున్నాను నేను. దాన్ని బట్టి నేను ఏం చేశానంటే డైరెక్ట్ గా ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాను. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఆ ఫార్ములా కావాలంటే మనం ఇక్కడే రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒకసారి మీరు చేసింది కార్తీక్, ఒకసారి నువ్వు చేసింది ఒకసారి వీడియో ఆన్ చేసి పెట్టు. ఏ సమ్ సార్? ఒకసారి ఏ సమ్ సార్? ఆన్సర్ చూపించు. ఏ సమ్ చూపించండి సార్. చూపించు. 1 to 5 సమ్స్ ఏ సమ్ అని చూపించండి సార్ అంటున్నాను. 1 2 3 4 5 లో ఏ సమ్ చూపించమంటున్నాను సార్. మొత్తం నువ్వు చేసింది ఏదో సమ్ ఏదో ఒకటి చూపించు. అంటే ఎలా చేసారు? Z1 Z2 తీసుకుని చేస్తారా లేకపోతే మామూలుగా ఎలా చేస్తారు డైరెక్ట్ గా? ఫోర్త్ సమ్ చూపించు లేకపోతే.
ఇదిగోండి సార్ ఫార్ములేట్ చేసాను సార్. అక్కడ ఎడిషన్ అన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఇప్పుడు నేను చూడు ఇక్కడ ఎలా రాశాను -2, 3 ప్లస్ 3, -3 అలా చేయాలి. ఓకే సార్. ఓకే సార్. ఈ విధంగా చేయాలి. సరే ఓకే సార్. సరే ఈరోజు కంటిన్యూషన్ చెప్పుకుందాం అమ్మా. నేను కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్పుకున్నాం కదా. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎవరు చెప్తారు? బాబీ సార్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి ఫార్ములా? ఇచ్చాడు. A plus IB, A comma B belongs to rational numbers. కాదమ్మా, ఇప్పుడు x+iy అని ఇచ్చాడు. దాని కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏమవుతుంది? X సార్ మళ్ళీ చెప్పండి. x+iy ఇచ్చాడు, దాని కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది? X minus IY. అంతే. నెక్స్ట్ ఈసారి దీనికి సంబంధించి నోట్ చూద్దాం అమ్మా. నోట్ రాసుకోండి. ఈ కాంజుగేట్ సంబంధించి నోట్ లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఈ కాంజుగేట్ సంబంధించి ఒకసారి చూద్దాం. తర్వాత ఎగ్జాంపుల్ రాయండి. థర్డ్ వన్. ఫస్ట్ చెప్పినవి కూడా రెండు కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. నేను చెప్పినవి. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే థర్డ్ ఎగ్జాంపుల్ కింద రాయండి. థర్డ్ ఎగ్జాంపుల్ z equal to 2 plus 5y, then కాంజుగేట్ ఆఫ్ z అంటే ఎలా నోట్ చేస్తామని చెప్పాను? z బార్. కాబట్టి z బార్ ఈక్వల్ టు 2 plus 5y కి కాంజుగేట్ తీసుకుంటే 2 minus 5. ఏమంటే నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్ టు 15 plus 8i, z2 equal to 7 minus 20i. అయితే find the conjugate of z1 minus z2 అండి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే z1 minus z2 ఫైండ్ అవుట్ చేద్దాం. z1 minus z2 చేస్తే 15 plus 8i minus 7 plus 20i. That equals 15 లో 7 తీసేస్తే 8 plus 28i. దీనికి కాంజుగేట్ అడిగాడు కాబట్టి కాంజుగేట్ ఆఫ్ z1 minus z2 ఈక్వల్ టు 8 plus 28i కి కాంజుగేట్. That equals 8 minus 28i. ఏమా నెక్స్ట్ ఈసారి నోట్ పాయింట్ ఈ కాంజుగేట్ సంబంధించి నోట్ రాస్తుంది. నోట్ ఏంటంటే ఫస్ట్ వన్ కాంజుగేట్ ఆఫ్ z1 plus z2 ఈక్వల్ టు, నేను చదివినట్టు చదవాలి మీరు కూడా. కాంజుగేట్ ఆఫ్ z1 plus z2 ఈక్వల్స్ ఎలా రాయొచ్చు అంటే మనం కాంజుగేట్ ఆఫ్ z1 plus కాంజుగేట్ ఆఫ్ z2. తర్వాత కాంజుగేట్ ఆఫ్ z1 minus z2 ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ z1 minus కాంజుగేట్ ఆఫ్ z2. అలాగే కాంజుగేట్ ఆఫ్ z1 z2 ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ z1 ఇంటూ కాంజుగేట్ ఆఫ్ z2. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ z1 by z2 ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ z1 by z2 ఈక్వల్ టు, అంటే z1 by z2 మొత్తానికి కాంజుగేట్ బై ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ z1 by కాంజుగేట్ ఆఫ్ z2. ఏమా నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. నోట్స్ లో రాసుకోండి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ రాసుకోండి. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ z ఈక్వల్ టు z. ఏమా ఇప్పుడు ఇది వినండి,
ఎలా వస్తుందని చెప్తాను, రాయక్కర్లేదు, చూడండి ఒకసారి అంతే. ఇవన్నీ ఎలా అవుతుంది అనేది సాటిస్ఫై అవుతాయని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ Z1 ఈక్వల్ టు A ప్లస్ ఐబి, Z2 ఈక్వల్ టు, ఇది రాయకండి అమ్మా, ఇది రాయకండి, ఇక్కడ వరకు రాయండి, నోట్ పాయింట్స్ వరకు రాయండి. ఇది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట, అంటే ఇవి ఎలా అవుతాయని చూపిస్తాను. Z2 ఈక్వల్ టు C ప్లస్ ఐడి అని తీసుకుంటే Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, A ప్లస్ C ప్లస్ I ఇంటూ B ప్లస్ D అవుతుంది. దీనికి కాంజుగేట్ తీసుకుంటే కాంజుగేట్ ఆఫ్ Z1 ప్లస్ కాంజుగేట్ ఆఫ్ Z2 ఈక్వల్, కాంజుగేట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు దీనికి ఏమవుతుంది, A ప్లస్ C మైనస్ ఆఫ్ I ఇంటూ B ప్లస్ D అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ మనం వెరిఫై చేస్తే కాంజుగేట్ ఆఫ్ Z1 అంటే ఎంత, కాంజుగేట్ ఆఫ్ Z1 ప్లస్ కాంజుగేట్ ఆఫ్ Z2 ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ Z1 అంటే A మైనస్ IB ప్లస్ కాంజుగేట్ ఆఫ్ Z2 అంటే C మైనస్ ID. కాబట్టి దీన్ని మనం A ప్లస్ C అని రాసుకోవచ్చు, మైనస్ I కామన్ తీస్తే B ప్లస్ D అని రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు, కాంజుగేట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ Z1 ప్లస్ కాంజుగేట్ ఆఫ్ Z2 అని చెప్పి చెప్తారు. అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా మనం నెక్స్ట్ ఈసారి మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ లో ముందు Z1 Z2 ఫైండ్ అవుట్ చేద్దాం. Z1 Z2 ఫైండ్ అవుట్ చేస్తే Z1 Z2 ఈక్వల్ టు మనకి ఏమైనా వస్తుంది, A కామా B ఇంటూ C కామా D. కాబట్టి ఈ ఫార్ములా ఏంటి, AC మైనస్ BD AD ప్లస్ BC. ఏమండి అంటే AC మైనస్ BD ఇంటూ BD ప్లస్ I ఇంటూ AD ప్లస్ BC. Z1 Z2 కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తే కాంజుగేట్ ఆఫ్ Z1 Z2 ఈక్వల్ టు ఏమవుతుంది, AC మైనస్ BD మైనస్ I ఇంటూ AD ప్లస్ BC. ఏమా నెక్స్ట్ ఈసారి కాంజుగేట్ ఆఫ్ Z1 ఎంత, A మైనస్ IB. కాంజుగేట్ ఆఫ్ Z1 ఇంటూ కాంజుగేట్ ఆఫ్ Z2 చూద్దాం, A మైనస్ IB ఇంటూ C మైనస్ ID. ఈ రెండు మల్టిప్లై చేస్తే AC మైనస్ I ఇంటూ AD మైనస్ I ఇంటూ BC ప్లస్ I స్క్వేర్ BD. I స్క్వేర్ వాల్యూ ఎంత, -1, I స్క్వేర్ వాల్యూ -1. కాబట్టి ఇది ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది, మైనస్ BD అవుతుంది. అంటే AC మైనస్ BD తర్వాత మైనస్ I కామన్ తీయండి, AD ప్లస్ BC. అంటే ఇది సేమ్ వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు మనం, Z1 Z2 కాంజుగేట్ ఆఫ్ Z1 Z2 ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ Z1 ఇంటూ కాంజుగేట్ ఆఫ్ Z2 అని రాసుకోవచ్చు. అదేవిధంగా డివిజన్ లో కూడా సరిపోతున్నాం. ఏమా మనకి ఏమైనా టైం ఉంటే కనుక మన క్లాస్కి వచ్చిన తర్వాత అప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇబ్బంది లేదు. అలా అని చెప్పి వదిలేకండి, అర్థమవుతుంది. ఇవి అసలు అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎలా వస్తుందో చెప్తాను. ఈ గుర్తుపెట్టుకోండి, కండిషన్స్ సరిపోతుందంటే. తర్వాత నెక్స్ట్ నోట్ కింద ఏం రాస్తారంటే సిక్స్త్ నోట్ కింద ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z equal to A comma B is minus Z equal to minus A comma B, that equals minus A comma minus B. Minus A comma minus B. Yeah, next. Multiplicative inverse. This is చాలా important. 6th one, 7th one కూడా. 7th one. The multiplicative inverse of Z equal to A plus IB is 1 by Z equal to 1 by A plus IB. దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం.
రేషనలైజేషన్ చేస్తే ఏ మైనస్ ఐబి బై ఏ మైనస్ ఐబి. ఏమండి మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఈక్వల్ టు ఈక్వల్ టు రాసుకోండి. నేను ఇక్కడ రాసేస్తాను ఈక్వల్ టు అర్థమవుతుంది. ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి బై డినామినేటర్ లో ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుందండి. మరి ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ఐ స్క్వేర్ ఏమవుతుంది +1 అయిపోతుంది. కాబట్టి ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు. ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏమో దీన్ని మనం ఎలా రాస్తాం? ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? మీరు కంటిన్యూషన్ ఈక్వల్ కింద ఈక్వల్ పెట్టి రాసుకోండి. ఇక్కడ రాస్తాను ఆర్డర్డ్ పేర్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏమా అర్థమైందమ్మా? అర్థమైందా? ఎస్ సార్. సార్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఇచ్చినప్పుడు మనకి దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా ఏమవుతుంది? ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలాగే మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లేదు మాకు ఇలాగా ఇబ్బంది అవుతుంది సార్ అనుకుంటే మీరు ఏం చేస్తారు? 1/z ఈక్వల్ అని చెప్పి ఇలా చేసేస్తారు. రేషనలైజేషన్ చేస్తారు. ఏమా ఇది రాసుకోండి. రాసుకున్నారా? రాసుకున్నారమ్మా? ఎస్ సార్. రాశారా బాబీ? ఎస్ సార్. కార్తికేయ అయిందా రాయడం? ఎస్ సార్, అయిపోయింది సార్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఫైండ్ ద additive multiplicative inverse of 2, 3 -7, -6. ఇప్పుడు రెండింటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎడిటివ్ ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఏం చేద్దాం అంటే జెడ్ అనేది తీసుకోకర్లేదు, మ్యాటర్ లో కూడా రాసేసుకోవచ్చు కావాలంటే. ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2, 3 ఈజ్ -2, 3. దట్ ఈక్వల్స్ -2, -3. ఇలా అయినా రాయొచ్చు, లేదా let z equal to 2, 3 అని చెప్పి తీసుకుని the additive inverse of z equals minus z, that equals -2, 3 అని చెప్పి తీసుకుని -2, -3 అని కూడా రాయొచ్చు. ఏమా అలాగే ఇది ఫస్ట్ దానికమ్మా ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇక్కడ మాత్రం z అని తీసుకోండి. లెట్ z ఈక్వల్ టు 2, 3. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్, మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? a బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 బై 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 3 బై 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఏమా రాసారమ్మా ఇక్కడ వరకు? ఎస్ సార్.
నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2/4 + 9 2/4 + 9 minus 3/4 + 9 that equals 2/13 minus 3/13. ఇది ఫస్ట్ దానికి సంబంధించి ఎడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయిపోయింది. ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మళ్ళీ ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే ఆర్ లెట్ z ఈక్వల్ టు 2, 3 అని తీసుకోండి. దట్ ఈక్వల్స్ 2 + 3i. The multiplicative inverse of z equals the multiplicative inverse of z equals 1/z. That equals 1/2 + 3i. దీని మళ్ళీ మనం రేషనలైజేషన్ చేస్తే 2 - 3i/2 - 3. కృష్ణ గారు చార్జర్ కావాలి. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 - 3i by a + b × a - b అంటే a² - b² కాబట్టి 2² - i² 3². అంటే 2 - 3i by 2² అంటే 4 అవుతుంది. మైనస్ i² అంటే ఎంత? i² అంటే -1 మైనస్ i² అంటే +1 కాబట్టి 4 + 9 అవుతుంది. అంటే 2 - 3i by 13 అవుతుంది. దీన్నే మనం ఎలా రాస్తాం? 2/13 మైనస్ లేదా ప్లస్ i ఇంటూ -3/13 కింద రాస్తాం. దీన్నే మన ఆర్డర్ పేరులో 2/13 -3/13 కింద రాస్తాం. ఏమా మీకు ఏ మెథడ్ బాగుంది? కోమలి రాలేదా ఈరోజు? కోమలి మధుమిత సార్ ఏ మెథడ్ లో చెప్పుకుందాం అమ్మా? ఫార్ములా లేకపోతే మామూలు జనరల్ గా ప్రొసీజర్ ప్రకారం చెప్పుకుందాం? ఫార్ములా అయితే ఫార్ములా ప్రకారం చేసుకోండి. కానీ ఇది నోట్ చేసుకోండి అమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఎడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేయాలి కదా. తర్వాత క్వశ్చన్ ఏమన్నారు? -7 - 6 -7 - 6 -7 - 6 రెండోది. The additive inverse of -7, -6 equals minus of -7, -6. That equals 7, 6. Next. తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉన్నాయి. లెట్ z ఈక్వల్ టు -7, -6 అనుకున్నాం. The multiplicative inverse of z. The multiplicative inverse of z equals 1/z equals formulate మనకి a/a² + b², minus b/a² + b². ఇది a అనుకుంటాం, ఇది b అనుకుంటాం. కాబట్టి a/ అంటే -7/- 7 whole square plus -6 whole square, minus b అంటే +6/- 7 whole square plus -6 whole square అమ్మా. ఏమా ఇది సింప్లిఫై చేస్తే -7/49 + 36 అవుతుందమ్మా. ఇది కూడా సింప్లిఫై చేస్తే 6/49 + 36 అవుతుందమ్మా. -7/49 + 30 అంటే 79 + 6 అంటే 85. అలాగే 6/85 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఈసారి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్తున్నాం. మీరు ప్రతిదీ కూడా స్టెప్ వైజ్ రాసుకోవాలి. నాకు గీతలు కొట్టి అలా రాయకండి. అర్థమవుతుందా? అది నోట్స్, అది రఫ్ నోట్స్ కాదు. సరే నెక్స్ట్ ఈసారి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్.
సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. Heading square root of a complex number. కాంప్లెక్స్ నెంబర్. అమ్మా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతాను అది. అప్పుడు కానీ చెప్పకపోతే ఒకటి 100 సార్లు వేస్తారు, అది చూసుకోండి. ఏమా యాక్ట్ చేసినట్టు ఉండదు అక్కడ. అర్థమవుతుందమ్మా నిత్య? ఎస్ సార్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అమ్మా. సరే ఇక్కడ ఏం చేద్దామంటే లెట్ ఏ ప్లస్ ఐబి బిఏ కాంప్లెక్స్ నెంబర్. వినండి రాత్రిగానమ్మా, బిఏ కాంప్లెక్స్ నెంబర్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం, దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కూడా మళ్ళీ మన కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం అంటే రూట్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, వినండి రాత్రి కానీ రాసేకండి కంగారు కానీ, ఇదేమవుతుంది, ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2xy. ఇక్కడ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2xy. బాబు కార్తీక్ రాసేస్తున్నాం అమ్మాయి? సార్ వింటున్నాను సార్. ఆ? వింటున్నాను సార్. ఇప్పుడు కంపేర్ చేస్తే, కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. అలాగే బి ఈక్వల్ టు 2xy వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అలాగే దీన్ని స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్ వై స్క్వేర్. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఇందులో ఉన్న ఎక్స్ స్క్వేర్ ని మీరు ఎక్స్ స్క్వేర్ ని అనుకోవద్దు, ఎక్స్ అనే అనుకోండి. అలాగే వై స్క్వేర్ ని కూడా వై అనే అనుకోండి. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ని మనం ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఉపయోగించి ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4ab కింద రాయొచ్చు. సరే నిఖిల్ 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 ఇవాళ అటెండ్ అవ్వలేదు సార్. అటెండ్ అవ్వలేదు సార్. నెక్స్ట్ కార్తికేయ. కార్తికేయ ఎస్ సార్. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసి ఎలా రాయొచ్చు? నేను అడిగింది అర్థమైందా నీకు? ఎస్ సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab సార్. ఎవరు చెప్పారేంటి సార్ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు సార్. చెప్తే మీకు వినబడదు కదా సార్. చెప్తే మీకు వినబడదు కదా సార్. ఇందుకేదో మొత్తానికి గ్యామ్లింగ్ చేస్తారు మీరు అయితే. సరే అయితే వెరీ గుడ్. అదే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసి ఎలా రాయొచ్చు ఉపయోగించి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉపయోగించి ఎలా రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. వెరీ గుడ్. ఎస్ సార్. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అనుకోండి, వై స్క్వేర్ ఏమో వై అనుకోండి. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మనం ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4xy అని చెప్పి రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ వై స్క్వేర్. ఏమండి ఇలా రాస్తే
ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఏమండి? ఏ స్క్వేర్. అలాగే 4x స్క్వేర్ వై స్క్వేర్ అంటే బి స్క్వేర్. బి స్క్వేర్. ఇదంతా ఏంటి వాల్యూ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. తర్వాత ఈసారి దీని నుండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అలాగే మనకు తెలిసిన మరో విషయం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని తెలుసు మనకి? ఏ అని తెలుసు. ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2x స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ అవుతుంది. దీని నుండి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 అవుతుంది. దీని నుండి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మరి మొత్తానికి స్క్వేర్ రూట్ వస్తుంది కదా, కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఇది సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వై వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై, ఇంకా నేను సబ్ట్రాక్షన్ రాయట్లేదు. వై స్క్వేర్ ఈక్వల్ టు 2y స్క్వేర్ ఈక్వల్ టు ఇందులోంచి తీసేసాను అనుకోండి. తీసేస్తే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. వై స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ వై స్క్వేర్ అంటే ప్లస్ వై స్క్వేర్ అయిపోతుంది కాబట్టి 2y స్క్వేర్ అవుతుంది. 2y స్క్వేర్ ఈక్వల్ టు ఇందులోంచి తీసేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ అవుతుంది. దీని నుండి వై స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 అవుతుంది. దీని నుండి y కావాలంటే y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 అవుతుంది. నెక్స్ట్ ఈసారి మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అంటే ఏంటి అనుకున్నాం? వాల్యూ ఎక్స్ ప్లస్ ఐవై అని చెప్పి అనుకున్నాం, అవునా? కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత వచ్చిందండి? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 అని వచ్చింది. కాబట్టి ఇదేమో వై ఏమో ఎంత వచ్చింది? కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ ఐ ఇంటూ, అయ్యో ప్లేస్ సరిపోదాం, నేను నెక్స్ట్ పేపర్లో రాస్తాను. ఇది మీరు ఇక్కడ వరకు రాసుకోండి. రైట్, రాస్తున్నారమ్మా? రాస్తారా మనకంటే? ఇంకా రాయలేదు సార్. రైట్, మనకంటే అడిగితే బాబీ చెప్పినట్టు సార్ ఆ, అది నా దగ్గర ఉంది. నాకు రాస్తే చెప్పండి ఎవరో ఒకరు. ఇక్కడ వరకు రాయండి, వై స్క్వేర్ వరకు రాయండి, వై వరకు రాయండి. కంప్లీట్ అయిందమ్మా?
కంప్లీట్ అయింది సార్. సరే అమ్మా, అందరిది కంప్లీట్ అయిపోయినట్టుగా. అయింది సార్. ఏమా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి రూట్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు మనకి 2 ఫార్ములాస్ వస్తాయి. ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అంటే ఏమైనా వచ్చిందమ్మా అక్కడ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ a/2. సార్ మీ అమ్మా ఏంటమ్మా ప్లస్ ఐ ఇంటూ వై అంటే ఏమొచ్చిందమ్మా? ఇంకా అవ్వలేదా సూర్యభాస్కర్? అయిపోయింది సార్. ఇప్పుడు ప్లస్ ఐ ఇంటూ వై అంటే ఏమొచ్చిందమ్మా? స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ a/2 అని వచ్చింది. ఇక్కడ రూట్లనే కరెక్ట్ గా వేసుకోండి బాబు. అలాగే ప్లస్ ఆర్ మైనస్ కూడా కరెక్ట్ గా రాసుకోండి. ఇదంతా ఎప్పుడంటే బి గ్రేటర్ దాన్ 0 అయితే. అదేసారి దీనికి మరో ఫార్ములా ఉంది, ఏంటంటే అది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ a/2 మైనస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ a/2. ఇది ఎప్పుడంటే బి లెస్ దాన్ 0. ఏమా ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ మీరు మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఏ ప్లస్ ఐబి ఫామ్ లో కంపేర్ చేసుకుని ఫామ్ తో బి వాల్యూ లెస్ దాన్ 0 అయిందో గ్రేటర్ దాన్ 0 అయిందో చూసుకోవడం, దాన్ని బట్టి మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దీని మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ వినండి రాత్రికి ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ -5 + 12y. చాలా ఇంపార్టెంట్ సమయం 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి రాత్రికి. దీనికి సొల్యూషన్ ఏంటంటే రూట్ -5 + 12y. ఇక్కడ హియర్ a ఈక్వల్ టు -5, b ఈక్వల్ టు 12. 12 అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి మధ్యలో ప్లస్ అయ్యి వస్తున్నాం. అదే లెస్ దాన్ 0 అయితే మైనస్ అయ్యి వస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే రూట్ -5 + 12y ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ a/2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ a/2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ ఏ అంటే -5/2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ సార్ వీడియో కనిపించట్లేదు సార్. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. మైనస్ ఏ అంటే మైనస్ ప్లస్ అయిపోతుందమ్మా, +5/2. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తామా, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 5² అంటే 25 ప్లస్ 12² అంటే 144 -5/2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్
25 plus 144 plus 5 by 2. సార్ బ్లర్ గా ఉంది సార్. ఒకసారి సిగ్నల్ సరిగ్గా ఉన్న చోట కూర్చోండి, లేకపోతే క్లారిటీగా ఉందమ్మా ఇప్పుడు? ఇంకా లేదు సార్ క్లార్. అయితే ఒకసారి మీకు అక్కడ సిగ్నల్ ఎక్కడైతే కరెక్ట్ గా ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి కూర్చోండి, ఎక్కడైతే Okay. క్లారిటీ. ఓకే సార్. ఏమో ఇప్పుడు క్లారిటీగానే ఉందా? ఇంకా లేదు సార్. లేదు సార్, క్లారిటీగా లేదు సార్. లేదమ్మా. మాకు క్లారిటీగానే ఉంది సార్. మాకు క్లారిటీగానే ఉంది సార్. అది ఒకసారి మీరు ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది సార్. సరే, ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే స్క్వేర్ ఆఫ్ ఈ రూట్ లో ఉన్న వాల్యూ సింప్లిఫై చేస్తే 125 plus 144 అంటే √169 అమ్మా. -5/2 ప్లస్ i ఇంటూ స్క్వేర్ ఆఫ్ 169 ప్లస్ 5/2. ఇప్పుడు మరి ఇది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 169 అంటే ఎంత? 13. 13 minus 5/2 plus i into square root of 169 అంటే 13 plus 5/2. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి, ప్లస్ ఆర్ మైనస్ √13 minus 5 అంటే ఎంత? 8. √8/2 plus i into √18/2. ఈ 2 ఇందులో 9 times క్యాన్సిల్ అవుతుంది, ఇదేమో 4 times క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ √4 అంటే ఎంత? 2 ప్లస్ i ఇంటూ √9 అంటే ఎంత? 3. అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే +2 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 2 + 3 అయిన వచ్చింది. అర్థమైందమ్మా అందరికీ? అర్థమైందా? నోట్ చేయండి అమ్మా. నోట్ చేస్తున్నారా బుచ్చిరాజు? బుచ్చిరాజు ఎస్ సార్. నోట్ చేస్తారా? నోట్ చేస్తున్నాను సార్. చేయండి. అయితే చెప్పండి అమ్మా నాకు ఎవరో. భాస్కర్ అయ్యిందే? నువ్వు చెప్పేటప్పుడు రాసే భాస్కర్ బాబు, భాస్కర్ రాయట్లేదు సార్, ఇప్పుడే రాస్తున్నాను నేను. చెప్పిన తర్వాత రాయి, కంగారు ఏం లేదు. ఓకే సార్. అర్థం కాకపోతే అడుగు. అవును, నేను ఎందుకు సమస్య చేసావా భాస్కర్ అన్నీ? చేశాను సార్ నేను. అయిందమ్మా? భాస్కర్ అయిందే? భాస్కర్ అయిందా?
ఏది మిస్ చేయకండి అమ్మ, క్లారిటీగా రాసుకోండి. మీరు సరిగ్గా క్లారిటీ కనిపించకపోతే చెప్పండి మరి, అంతే తప్ప మిస్ చేయకండి. కృష్ణ రాస్తున్నావా? కృష్ణ కృష్ణ సార్ సార్ చెప్పండి. అమ్మాయి చెప్పండి సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. రాసేవాడు చెప్పినప్పుడు రాసాము. ఇందాక మీరు డిస్కషన్ చేసుకుంటే గ్యాప్ లో రాసాను సార్. ఓన్లీ వింటున్నావు కదా జాగ్రత్తగాను? ఎస్ సార్. అయితే చెప్పండి అమ్మా త్వరగా, నోట్ చెప్పుకుని చిన్న హోంవర్క్ కూడా ఇస్తాను, దాంతో మనం ఈరోజు ముగించుకుందాం క్లాస్. కరెక్ట్గా 3 నోట్ పాయింట్స్ ఉన్నాయి, నా 3 ఉన్నాయి. 3 ఏంటి 5 or 6 ఉంటాయి. అయిందమ్మా రాయడం? నిత్య అయిందమ్మా? అయిపోయింది సార్. మరి ఎవరు మాట్లాడరే? మౌన పోరాటమే? కాదు సార్. ఇటు ఇందులో కూడా మౌన పోరాటమే? కాదు సార్. అయిపోయిందా అందరిదేను? ఎస్ సార్. సరే అయిపోయింది సార్. సరే తర్వాత నోట్ అని పెట్టుకోండి అమ్మా. నోట్ 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 అని చెప్పి ఇఫ్ ఫస్ట్ మనం ఇఫ్ రూట్ a plus ib ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై, ఇది రాసుకోవచ్చు మీరు. దెన్ రూట్ a minus ib ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ ఐవై. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ నోట్, రూట్ i ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 plus i by root 2. అలాగే రూట్ మైనస్ i ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 minus i by root 2. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, రూట్ a plus ib ప్లస్ ఆర్ మైనస్ రూట్ a minus ib ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 2a ప్లస్ 2 ఇంటూ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అలాగే దట్ ఈక్వల్స్ లేదా ఆర్ ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్ ఓవర్ 2 రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2a మైనస్ 2a. అలాగే ఫోర్త్ దమ్మా, ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy, దెన్ z బార్ ఈక్వల్ టు x మైనస్ iy. మీరు ఇక్కడ గమనిస్తే z ప్లస్ z బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? x ప్లస్ iy ప్లస్ x మైనస్ iy. iy క్యాన్సిల్ అయిపోతే 2x ఈక్వల్ టు z ప్లస్ z బార్ అవుతుంది. దీని నుండి x ఈక్వల్ టు z ప్లస్ z బార్ బై 2 అని చెప్పి రాయొచ్చు. మరి x అంటే ఏమనుకున్నాం మనం? రియల్ పార్ట్ ఆఫ్ z అనుకున్నాం. దట్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ z. అలాగే సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, z మైనస్ z బార్ ఈక్వల్ టు x ప్లస్ iy మైనస్ x ప్లస్ iy. x క్యాన్సిల్ అయిపోతే i ఇంటూ 2y. దీని నుండి 2y ఈక్వల్ టు z మైనస్ z బార్
సారీ దీని నుండి y ఈక్వల్ టు z మైనస్ z బార్ బై 2y. మరి వైని ఏమనుకున్నాం మనం, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అనుకున్నాం, అవునండి. ఏ ప్లస్ ఐబి అని తీసుకుంటే ఏమనుకున్నాం, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అనుకున్నాం, బీని ఏమనుకున్నాం, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అనుకున్నాం. కాబట్టి వై ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది. అమ్మా రైట్ రాస్తారమ్మా, ఎస్ సార్. అది గుర్తుపెట్టుకోండి. జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ వస్తుంది, జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2y అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ వస్తుంది. ఏమా నెక్స్ట్ ఇంకోటి మీకు ఇక్కడ రూట్ ఐ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఐ బై రూట్ అని వచ్చింది కదా. అక్కడ మీరు ఏం చేస్తారంటే మేము ఇందాక స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, అక్కడ ఏ ప్లేస్ లో 0 బి ప్లేస్ లో 1 రాస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఈ నేను ఎలా రాసుకోవచ్చు, మనం 0 ప్లస్ 1 ఇంటూ ఐ కింద రాసుకోవచ్చు కదా. ఏం నెంబర్ రాయడం అయిపోయింది సార్. ఇప్పుడు ఇక్కడ ఐని మనం 0 ప్లస్ ఐ ఇంటూ 1 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఏ వాల్యూ 0 బి వాల్యూ 1, ఏ వాల్యూ 0 బి వాల్యూ 1 ఇందాక మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్పాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రూట్ ఐ వాల్యూ వస్తుంది. అలాగే ఏ వాల్యూ 0 బి వాల్యూ -1 రాస్తే మనకి రూట్ మైనస్ ఐ వాల్యూ వస్తుంది. ఏమండి నెక్స్ట్ అలాగే రూట్ ఏ ప్లస్ ఐబి రూట్ ఏ మైనస్ ఐబి ఉంది కదా, అది కూడా అంతే. రూట్ ఏ ప్లస్ ఐబి అంటే ఫార్ములా చెప్పుకున్నాం, రూట్ ఏ మైనస్ ఐబి అంటే ఏమొస్తుందంటే ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది అన్నమాట. ఆ రెండే యాడ్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. ఏమంటే ఈసారి మీకు హోంవర్క్ రాసుకోండి, దీంతో మన క్లాసు ఆపేద్దాం. హోంవర్క్ ఏంటంటే ఫైండ్ అలాగే ఇంతకు ముందు మీకు చెప్పిన వాటిలో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేయలేదు కదా, అవి కూడా చేయండి అమ్మా. అర్థమవుతుందా? ఓకే సార్. ఇక్కడ ఈ రోజు మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. అందులో ఫస్ట్ది 2 + 7i, రెండవది -2 - 3i, మూడవది 6 - 11i, నాలుగోది -5 + 7i, -5 + 11i. ఈ 4 హోంవర్క్ చేయండి. అలాగే ఈరోజు చెప్పిన కండిషన్స్, నోట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నోట్ పాయింట్స్, ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్, అవన్నీ చదువుకుని నెక్స్ట్ క్లాస్ లో రెడీగా ఉండండి. నేను రేపు మొదలు పెట్టగానే ముందు క్వశ్చన్స్ అడుగు. అర్థమవుతుందమ్మా? ఏమా సార్ సార్ చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ 2 + 7i సార్? అవునమ్మా. ఓకే సార్. ఏమా ఖచ్చితంగా హోంవర్క్ చేయండి. ఓకే సార్. అలాగే డౌట్స్ ఉంటే అడగండి. ఆ నోట్ పాయింట్స్ అవన్నీ చదవండి, ఫార్ములాస్ చదవండి. ఏమా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రాసుకున్నారా మా అందరూ క్వశ్చన్స్? ఎస్ సార్. భాస్కర్ అయ్యిందా రాయడం? అయ్యింది సార్. సరే. కార్తికేయ? సరే, థ్యాంక్ యూ. క్లాస్ ఉందా సార్? ఏమా క్లాస్ ఉందా సార్? మామూలుగా రోజు ఉంటే ఈ రోజు కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.